యూరియా ఏదయ్యా, ఇక మీ దయ, ఎరువులు ఇప్పించండయ్యా అంటూ అధికారులకి మొరపెట్టుకుంటున్నారు అన్నదాతలు. జోరు వానలో సైతం గొడుగులు పట్టుకుని క్యూ లైన్స్ లో నిల్చున్నారు. రైతు వేదికల ముందు వర్షంలో మహిళా రైతులు, వృద్ధులు బారులు తీరారు. తెలంగాణలో అన్నదాతల్ని యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎరువు కరువు రైతుల్ని పండుగ చేసుకోకుండా చేస్తోంది. వినాయక చవితి రోజున కూడా రైతులు యూరియా కోసం రైతు వేదికల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఒకవైపు భారీ వర్షం కురుస్తున్నా ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఇదిగో ఇక్కడ గొడుగులు పట్టుకొని క్యూలో నిలబడ్డ వాళ్ళంతా రైతులే. ఎరువుల కోసం వర్షంలో సైతం క్యూలో నిలబడ్డారు. సిద్దిపేట జిల్లాలో రైతు వేదికల ముందు ఆధార్ కార్డులతో నిల్చున్నారు రైతులు. దుబ్బాక, మిర్దొడ్డిలో రైతులు యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లైన్లలో నిలబడ్డారు. ఇటీవల యూరియా కోసం క్యూ లైన్లలో రైతుల మధ్య గొడవలు జరగడంతో పోలీసులు కూడా ఈ వర్షంలోనే నిల్చుని గొడవలు జరగకుండా ఎరువుల పంపిణీ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ హయాంలో తాము అన్నదాతలకు యూరియా కష్టాలు లేకుండా చేశామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల్ని అరిగోసబెడుతోందని విమర్శించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేసి రైతులకు సరిపడా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.